అనకాపల్లి టౌన్ సిఐ విజయ్ కుమార్ మీడియా సమావేశం. అనకాపల్లిలో పోలీసుల వాహన తనిఖీలు. విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ తో తరలిస్తున్న 10 కేజీల అక్రమ గంజాయి పట్టివేత. అనకాపల్లి టౌన్ సిఐ విజయ్ కుమార్ మీడియా సమావేశం. అనకాపల్లిలో పోలీసుల వాహన తనిఖీలు. విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ లో తరలిస్తున్న 10 కేజీల అక్రమ గంజాయి పట్టివేత. 2 నిందితులను అరెస్ట్. వారి నుండి ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుండి చెన్నైకు తరలించడానికి తీసుకువస్తుండగా అనకాపల్లి వద్ద పట్టుకున్న పోలీసులు. వీరిలో ఒకరిపై గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా కేసు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు సమాచారం మేరకు గూడ్షెడ్ జంక్షన్లో ఒక అనుమానంగా బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు అదేవిధంగా మా ఎస్ఐ గారు వాళ్ళ షాప్తో పాటు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడు సంబంధించిన వ్యక్తులు. ఒకరి పేరు వచ్చి రామన్ ప్రభాకర్, సన్నాఫ్ వేట్ రామన్, 44 సంవత్సరాలు. ఇతను కోడాపల్లి జీమాడుగుల మండలం ఉంటున్నారు, కానీ బట్ ఇంతకుముందు నెటివ్ ప్లేస్ అండ్ తమిళనాడు. అదేవిధంగా ఇంకొకరు జేవీరన్ కార్తి వీరదేవన్, సన్నాఫ్ కార్తి వీరదేవరు. వీళ్ళ ఇద్దరు. ఇతను వచ్చి మధురై ఉసిరిపట్టి గ్రామం, తమిళనాడు డిస్టిక్ అని. సో ఇందులో ఎవరైతే దేవరన్న ఉన్నాడో సెకండ్ పర్సన్ చెన్నైలోని ఆవడి ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ 10 కిలోలు గంజా వాళ్ళ దగ్గర పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక బైక్ వాళ్ళు పాడేరు ప్రాంతం నుంచి తీసుకొని ఇక్కడ మన అనకాపల్లిలో ఆ బైక్ పార్క్ చేసి, అదేవిధంగా ఇక్కడ ట్రైన్ మీద చెన్నై వెళ్ళే క్రమంలో మనకు గూడ్షెడ్ జంక్షన్లో పోలీసు వారికి కనిపించడం జరిగింది. వాళ్ళు పాల్గొంటే పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్, అదేవిధంగా 10 కిలోల గాంజాయి బైక్ స్వాధీనం. ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఈరోజు రిమాండ్ మొత్తం కోర్టుకు తరలించడం జరిగింది. గతంలో వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయండి? గతంలో వీరి మీద అయితే ఇప్పటి వరకు అయితే కేసులు ఏమి తెలియదు. ఎటువంటివి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. దీని మూలాలు ఎక్కడున్నాయి ఏంటి అని కూడా పూర్తిగా వెరిఫై చేసి ఫైనల్ చేస్తాం.